ఇక్కడ రాజకమల్ హోటల్ ఎక్కడ ఉంది? గవర్నమెంటా? గవర్నమెంట్ ఇచ్చింది అంతే అంటారా? 250 మీకు వేరే రేట్ దొరుకుతుంది, అంతే వేసుకోవాలి మీరు. ఒకసారి అడుగుతున్నా అక్కడ. అవును. అండ్ హాస్పిటల్కి పోతున్నాం. ఇది రిమ్స్ హాస్పిటల్ అనమాట. అది కర్ణాటకలో రాయచూరులో. సో అదే ఇంతకుముందు చెప్పినట్టు మా అమ్మ ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది. సో చాలాసార్లు తిరిగినప్పటికీ ఫలితం లేకపోతుంది. సో మరీ ఈ మధ్య కొంచెం మరీ ఎక్కువైంది. సో అందుకోసమని మొన్న లోకల్లో ఆర్ఎంపీ ధర చేయించాను. అంటే బీపీ ఎక్కువైంది, తెలుస్తూ ఉందన్నమాట ఆమెకు. తర్వాత అందుకోసమని అట్లా ఇంకా ఈరోజు ఇక్కడ ఏంటంటే ఇది ఉస్మానియాలో అంటే పాత ఏదైతే ఉందో ఆ దాంట్లో చూస్తారు దీనికి సంబంధించి. ఇది నెఫ్రాలజీకి సంబంధించి అన్నమాట. సో కాబట్టి దాంట్లోకి పాత దాంట్లోకి వెళ్తాం. ఇంత నెఫ్రాలజీ కానీ యూరాలజీకి సంబంధించి కానీ ఏదైనా అక్కడ మనకు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించాను కదా ఇంతకు మొదలు. సో దాంట్లోనే చేస్తారనమాట ట్రీట్మెంట్ కానీ ఓపీ కానీ ఏదైనా కానీ అక్కడే ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్తాను అన్నమాట. మరి ఏమైనా స్కానింగ్స్ కానీ సంబంధించి లేకపోతే ఏదైనా సివియర్ ఉంటే మాత్రం అక్కడికి ఏదైతే రిమ్స్ ఉందో అక్కడికి తరలిస్తారు. పెట్రోల్ బంక్ అండ్ అందులో మనం ఛార్జింగ్ పెట్టుకోలే కానీ అక్కడ ముందు కనిపించేది ఒకటి. అందులో ఖచ్చితంగా రైతులకు వచ్చిన ప్రతిసారి హాస్పిటల్లో అయినా లేదైనా ఇక్కడ ఈ బంక్ దగ్గర పెట్టుకుంటాను. నేను బాగా పరిచయం ఉన్నాను బ్రదరు. ఇక్కడ ఈ బంక్ దగ్గర గవర్నమెంటా? గవర్నమెంట్ ఇచ్చింది, ఇంకోటి ఇచ్చింది. అప్పుడు పోయిన గవర్నమెంట్ ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్. అది కూడా బ్యాటరీ. ఇది వేరే అనమాట, ఇది ప్రైవేట్ సంస్థ సంబంధించి అనమాట. డబ్బుల గురించి కెమెరా వేసుకున్నావు, హెల్మెట్ పైన ఏమి? ఇది మోటో బ్లాగ్, యూట్యూబ్ బ్లాగ్ తీసుకున్నావా? నాగరాజు టెక్ బ్లాగ్స్ అని ఉంటుంది. రైచూరా? ఆంధ్ర ఏమన్నా? ఆంధ్ర మళ్ళీ ఆంధ్ర తెలంగాణ. అర్థం కాలే. అక్కడ సుల్తాన్పురం, ఆంధ్ర తెలంగాణ. లాస్ట్ బోర్డర్ తెలంగాణ, బాపురం పక్కన. ఓకే రైట్. ఇది కుమ్మినవి మధ్యలో వెళ్తున్నాం. ఇంటికి పోవాలంటే ఇట్లా పోవాలా, లేదంటే తక్కువ పోవాలా. హెల్మెట్ ఉండడానికి అంత ఇది జారిపోతుంది హెల్మెట్. అసలు చాలా తిప్పలు వస్తుంది. డాక్టర్ వచ్చిందట, మా ఆయన చెప్తున్నాడు. సో అందుకోసం మనం త్వరగా వెళ్ళి మనకి సంబంధించి అంటే అది పనులు పూర్తి చేసుకోవాలని అనుకున్నాం. ఓపీ ఫస్ట్ ఇదేంటి కన్సల్ట్ కావాలా, కన్సల్ట్ అయిన తర్వాత ఏదైనా మందులు రాసిస్తారా లేకపోతే ఇంకా ఏదైనా చెప్తారా అనే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ కావాలన్నమాట.
వచ్చేసింది ఇక రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ దిస్ ఈజ్ హాస్పిటల్. అట్లే వస్తారు బండి ఆపుతుంటే. అండ్ దిస్ ఈజ్ హాస్పిటల్. పాతది, ఆయన కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు కొత్తది ఇంతకు మొదలు వీడియో చూపించినట్టుగా దాన్ని మొత్తం ఒక రోజు చూపిస్తుంది ఇప్పుడు టోటల్. సో లోపల పోవడానికి అవుతుందా అవ్వదా తెలుస్తలేదు. ఫోన్లో సై అని పోతుంటే ఈరోజు క్రౌడ్ ఎక్కువ. మరి ఏమన్నా అంటారా మన సెక్యూరిటీ గార్డ్స్, ఏమన్నారా అనే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. ఉంచడానికి రాదు. పేషెంట్ బయటికి లోకల్కి ఎవరు లేనప్పుడు బాగుంటుండే అంత. ఇప్పుడు పేషెంట్ లెక్క ఉన్నారు కాబట్టి మనం కూడా కొంచెం ఏంటది రూల్స్ ఫాలో కావాలి. లేకపోతే దీంట్లో మొత్తం తిరిగమని మనం బయట ఇంతకుముందు. ఒక్క నిమిషం ఉంటుందండి. ఇది కిందికి నొక్కి ఇక్కడ తిప్పండి. ఇది కిందికి నొక్కండి. ఇక్కడ ఈడ పట్టుకోండి. ఇక్కడ ఈడ మధ్యలో పోతుంది. ఇప్పుడు ఇక్కడ తిప్పండి లోపల. అంతే అంతే. ఓకే రైట్ రైట్. యువతలకి సేమ్. ఇక్కడ రైట్. ఓకే రైట్. రిపోర్ట్ ఇవ్వాలి కదా. రిపోర్ట్ తీసుకున్నట్లు ఛార్జింగ్ అవును. దీని పని మొత్తం ఓపెన్ చెప్ప. రిసెప్షన్ ఇది. సో ట్యాబ్లెట్ రాసిచ్చారు అన్నమాట.
ఏడుంది ఆ పప్పు. కొంచెం ముందు అండ్ బయట దొరుకుతాయంట ట్యాబ్లెట్లు. రేపెల్లుండి వస్తాయంట. ఇప్పుడు సార్ 2 ఇచ్చారా, 6 రాశారు, 6 రకాలు రాశారు మొత్తం. బయట దొరుకుతాయని చెప్తున్నాడు. ఒక 2 రోజులకు తీసుకుందాము. 4, 5 తీసుకుందాం. అన్నీ 5 రండి పొందండి, అడుగువచ్చు చూడండి. మరి ఆడ తీసుకున్నాను దండి, అడగండి. హాస్పిటల్ అంటే బయటకు వచ్చాం అనమాట. జస్ట్ నెఫ్రాలజీ డాక్టర్ని కలిస్తే చెప్పలేదు కదా, మా అమ్మకు చాలా సివియర్ ఉంది అనమాట. కిడ్నీ ఫెయిల్యూర్ అనమాట. 2 కిడ్నీస్, ఏం చేయలేని పరిస్థితి. సో 70, బట్ ఇప్పుడు ఇదేంటిది డయాలసిస్ చేయాలన్నా చాలా కష్టమవుతుంది. ఆ బాధ భరించలేరు అని చాలామంది అంటున్నారు. మా అమ్మ కూడా అంత రియాక్ట్ అవుతలేదు, బాడీ సహకరిస్తలేదు అన్నది. సో అందుకోసమే డయాలసిస్ అబ్జర్వేషన్లో పెట్టాము. అప్పుడైతే ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాము. ఇంతకుముందు 8 ఉంది క్రియాటిన్. మరి ఇప్పుడు అయితే చాలా పెరిగిండొచ్చు, పెరగపోయిండొచ్చు, చెప్పలేము. పెరిగిండొచ్చు, దాదాపు 12 నుంచి అట్లా పెరిగింటుందని అనుకుంటున్నా కొంచెం. ఎందుకంటే ఆమె హెల్త్ కూడా కొంచెం ఖరాబ్ అయింది. చూద్దాం ఎంతవరకు అవుతుందో. మెడికల్ షాప్ ఏడుంది ఇక్కడ? ಟೌನ್ ಎಲ್ಲ ಒಂದೇ ಚಾಪಿ ಬಂದವು ನಮ್ಮ ಗಾಡಿ ಒಳಗೆ ಚಾಪಿ. ఎల్ఈడి బల్బ్స్ అనేవి దొరకట్లేదు మనకు. 3 వాట్స్ సంబంధించి చిన్న చిన్న ఎల్ఈడీస్ కానీ అవి మనకు ఆన్లైన్లో బుక్ చేయొచ్చు. కానీ ఈ కొరియర్ సర్వీస్ ఎక్కువ ఉంటుంది వాటికన్నా. 70-80 రూపీస్కి వస్తాయి. దాదాపు 20-30 ఎల్ఈడీస్ వస్తాయి. కాకపోతే దానికి ఫ్రేమ్ సంబంధించి రావు కదా. ఆ ఫ్రేమ్ కావాలి. తర్వాత ఆ చిన్నవి 70 రూపాయలు ఉంటే ఈ కొరియర్ సర్వీసే అంటే మనకు 70-80 ఉంటుంది అట్లా. సో అట్లని ఇక్కడెక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తుంది ఇట్లా. ఇక్కడ రాజ్కమల్ హోటల్ ఎక్కడ ఉంది? ರಾಜಕಮಲ್ ಹೋಟೆಲ್ ಹೋಟೆಲ್ ಎರಡವ ಇಲ್ಲಿ ಕಾಣೋದು ನೀವು ಇಲ್ಲೇ ಕಾಣೋದೇ ఓకే. ಅದು ಮುಂದಗಡೆ ಇರೋದು ಓಲ್ಡ್. రైట్. ఇది ఎలక్ట్రిక్ షాప్ కావాలి. ఎలక్ట్రిక్ షాప్ అల్లే ముందు ಹೋಗು. ఓకే, థ్యాంక్ యూ. ఈ మనకు ఇవన్నీ తెలీదు. ఇవన్నీ ఏంటది, మనకు అన్ని మోటార్ లెక్కలే అప్పుడు మన వాళ్ళు చెప్తుండ్రి వర్క్ చేసేటప్పుడు. అవి మాత్రమే తెలుసు. ఇట్లా వస్తే ఆజిఫ్ గ్యారేజ్ ఇక్కడ. ఈ పాయింట్ని అడగాలి అంటే ఆజిఫ్ గ్యారేజ్ పక్కన ఇట్లా గోషల్ రోడ్ ఇది అని చెప్తే మనకు ఈజీ గుర్తు ఉంటుంది అనమాట. వాళ్ళు రాజకమల్ హోటల్ అది ఇది అంటున్నారు, మనకేం తెలియదు. ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి. బ్యాటరీస్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక్కడ బైక్ షాప్స్ ఉన్నాయి. అడుగుదాం. ఒకవేళ బ్రదర్, హలో, ఇది ఎట్లెట్ దొరుకుతుందా?
అవి దొరుకుతుందా? ఓకే ఓకే. ఈ హెడ్లైట్ దొరుకుతుందా? హెడ్లైట్ దొరుకుతుందా? ఇది 12 వాట్స్ దొరకదా? ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది? పక్కన దొరుకుతుందా? ఈ దాంట్లోనా? హలో, ఈ హెడ్లైట్ దొరుకుతుందా? హెడ్లైట్ లైట్ దొరుకుతుందా? హెడ్లైట్ దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందా? ఓసారి అదే ఓకే, వెయిట్ చేయమంటున్నాడు. శ్రీ ఆటోమొబైల్స్ లూబ్రికెంట్స్ సేమ్ కావాలి అది, ఎందుకంటే అది ఎక్స్పెన్సివ్ కదా. దాని బోర్డు అనేది మంచిగా ఉంది కదా, దీనికి సేమ్ దొరుకుతుంది లైట్ కానీ మా ఫోకస్ మాత్రం ఫుల్ ఉంటాయి, మోడల్ వేరే ఉంటాయి. అట్లా సేమ్ కావాలి దొరికలేవు. దొరికిపోవా? ఏదైనా చెడిపోయింది ఉందా? అంటే దాని ఫ్రేమ్ కావాలి, ఫ్రేమ్ దాని చుట్టూ ఉంది కదా, అది ఫ్రేమ్ దొరికలేవు. అది సేమ్ దొరికలేవు. మీకు వేరే రేట్ దొరుకుతుంది, అంతే వేసుకోవాలి మీరు. ఒకసారి అడుగుతున్నా అక్కడ అక్కడ అశోక్ అని ఉంటుంది షాప్ పేరు. ಅದು ಬಿಚ್ಚಿ ಕೊಟ್ಟರೆ ಅದು బ్యాటరీ బ్యాటరీ ఇక్కడ ఆయన దగ్గర ఉంది, అది వేసుకున్నాడు. అది వేస్తున్నాడు. అది బండి ఎక్కడ ఆడిపోవాలి. అది అక్కడ పోతే కొంచెం ఎక్కువ కాస్ట్. అవును, అది కూడా కరెక్టే. వీళ్ళు అంతా మామూలుగా షాప్ అడ్డములు చూస్తాం కుమ్మడమే. ఇక అశోక్ ఆటోమొబైల్ షాప్ ఇక్కడ ఉంది. అశోక్ ఆటోమొబైల్ షో అప్. అరే ఇక్కడ ఉంది, ఇట్లా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. హెడ్లైట్ దొరుకుతుందా? హెడ్లైట్ 12 వాట్స్ 12 వాట్స్ 4 LEDs. ఫ్రంట్ లైట్ ఉంది కదా, అది దొరుకుతుందా? LED కావాలి, అందరూ బిగించాక LED లైట్ కావాలి. అదే 12 వాట్స్ది ఎంత ఉంటుంది?
ఉన్నట్టుంది 200, 250 అట్లా ఉన్నాయా? 300, ఆ? 200, 250, 350. ఒకసారి చూపిస్తారు. సేమ్ అదే విధంగా ఉండేది కావాలన్నా. 4 LEDs ఉండాలి, 4 LEDs అంటే 12 వాట్స్ ఉంటుంది. అది 3 వాట్స్ బల్బ్స్ అనమాట. 12 వాట్స్ అనమాట, 12 వాట్స్ బల్బ్. రెండు 250. ఇది అది ఇక్కడ చూపించండి. ఓకే, దీనికి 3 వైర్స్ ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. కూర్చోబెట్టుకోవాలా ఎట్లా పట్టికి తీసి అంతే అంటారా? 250, 200. ఇది ఎంత అన్నారు? 200. అంటే దానికి 3 ఉన్నాయి కదా, అదే డౌట్ ఉంటుంది. 3 కేబుల్స్ ఉన్నాయి కదా అని. ఉండవన్నా అది లైట్ దొరుకుతుందా? లైట్ సిక్కుతుందా? నాకు ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ಇಲ್ಲಿ ಇದು ಈ ಶಾಪ್ ಯಾರ್ದು? ಅವ್ರು ಇಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ ತರ್ತಾರೆ. ಇಲ್ಲಿಗೆ ಬೈಕ್ ಶಾಪ್ಸ್ ಅದ ರೋಡ್ನಲ್ಲಿ? ಇಲ್ಲಿಗೆ ಬೈಕ್ ಶಾಪ್ಸ್ ఉన్నాయా? బైక్ షాప్స్, బైక్ ఆటోమొబైల్ ఎలా ఉన్నాయి. ఇదంతా అదేనే. కొంచెం వర్క్ అదే వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. అయితే అట్లయితే వర్క్ చేసుకునేది వచ్చాడు. ఓకే ఓకే. వాట్ అంటున్నారు. 12 వాట్ కనీసం అంటే 8-9 LEDs ఎలా ఉంటాయి? ఒకవేళ 2 వాట్స్ ఒకటి ఉందా అనుకుంటున్నాం. సో తర్వాత మనకు ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించి బోర్డు, మదర్ బోర్డు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏవైతే చిన్న LEDs కావాలి, ఆ LEDs కోసమే ఇప్పుడు ఎంత వెతికినట్టు. చూద్దాం, ఇక్కడ దొరకపోతే మనం మరోసారి కొంచెం టైం చూసుకొని వచ్చి ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడైతే దొరకలేదు. ప్రస్తుతం ఇంకా ఊరి బాట పడుతున్నా. అంతకుమించి మనం ఏం చేయలేము. బైక్ రిపేర్ షాప్ ఈడొకటి ఉంది. ఈడ కూర్చొని తీరిగ్గా మనం అతన్ని నిదానంగా అడిగి తెలుసుకుందాం. ఎవరు మీరేనా? ఇది హెడ్లైట్ దొరుకుతుందా? ఏదైనా పాతది ఉందా? ఒక ఫ్రేమ్ కావాలి, ఫ్రేమ్ ఒకటి ఇట్లా. అది లోపలది మదర్ బోర్డ్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఫ్రేమ్ కావాలి, పగిలిపోయింది. చూడండి, ఏదైనా పాతది ఏదైనా బైకులు ఉంటే. ఇరిగిపోయినా పర్లేదు. అర్థమైందా? ఇక్కడ దొరుకుతుంది ఎక్కడైనా? ఎక్కడ? గన్ సర్కిల్లోనా? ఓకే ఓకే. ఇక్కడ ఏమైనా షాప్స్ ఉన్నాయి ముందర ఇక్కడ గద్వాల రోడ్కి? లేవా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకేం చేస్తాం మనం, అంతకు మించి. ఇక బైక్ షాప్స్ ఇక్కడ ఏం లేవుగా. ఇది ఫైనల్గా గద్వాల రోడ్. ఇది వాటి బ్లాగ్ అనేది మీకు మన బండి కనిపిస్తుంది కదబ్బా, గుడ్డ బండి. వెనక మంచి గట్లే వస్తున్నాడు ముందరికి. మనం ఇంకో రోడ్లు తిప్పుకుపోదాం.
ట్రాఫిక్ క్లియర్ అవుతారు కల్లా గంటలు గడుస్తుంది. ఈ సందులో తిప్పవాలి, మనం చూడని సంది ఏం లేదులే. ఇక్కడ వెళ్తుందమ్మా, ఇక్కడ వెళ్తుందా? ఇక్కడ వారిని కదా ఇది ఇందులో మధ్యలో ఎక్కబడింది. ఈ ఊరు లేరు అనుకున్నా. ఇక్కడ ఒక ఆమె వచ్చి హెల్ప్ చేసింది. అంతలోపే ఒక స్కూల్ అబ్బాయి వచ్చాడు, ఇట్లా నొక్కమంటే నూకాడు అనమాట. సో ఈ విధంగా మనం బయటపడ్డాము. ఇంత పెద్ద వారిని కదా బండి లోపల వస్తే చంపేసరికి ఉన్నాయి. స్పీడ్ బ్రేక్ అనేది ఎట్లా ఉంటుంది మరి ఒకేసారి స్లోప్ ఇట్లా ఎక్కి దిగడానికి ఉండాలి నా బస్. ఒకేసారి ఉంది, ఏదో ఫంక్షన్ పెట్టినట్టున్నారు బస్సులో. ఇక్కడ వెళ్ళినా కూడా వెళ్తుంది. సో ఇది అన్నమాట ఫైనల్గా గద్వాల రోడ్డుకి మనం వచ్చేసాం. పెట్రోల్ బంకులో మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పెట్టుకుంటే ఎవరేమన్నారు అన్నమాట. ఎవరున్నారు? అవంచిలేడా? ఇక్కడ ఉంటాడు కదా ఆడ ఒక మంచి వ్లాగ్ తీయడానికి, షార్ట్ ఫిలిమ్స్ వ్లాగ్. ఒక్క నిమిషం దొప్పరా, ఎందుకు దొప్పరా, ఎనికి ఓకే. సుల్తాన్ పురం ఇట్రా, చూతలరా. ఇది ఇక్కడ ఇట్లా అవుతుంది, ఇట్లా ఇట్రా, ఇక్కడ లోపలికి వస్తే పోయింటి మే వాళ్ళు మరి మంగళవారం రమ్మండి, అవి టెస్టులు చేయించుకొని రమ్మండ్రి. పోయేస్తా బ్రదర్. అయ్యో పోతున్నారు, పోయేస్తా.
ఓకే రైట్. ఇంటికి వాళ్ళు పోయి నేను చార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు పోతున్నా. అక్కడ పని ఉండే అక్కడ పని చూసుకొని చార్జింగ్ పెట్టుకొని పోతున్నా ఇప్పుడు. అంత తక్కువ అయిందంట. సరేలే నేను చేస్తాను, ఇంట్లో పోయినా కూడా చేస్తాలమ్మా ఉండు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతిదీ కామెంట్ చేయండి ఒకసారి. ఎట్లా ఉంది క్వాలిటీ, ఎట్లా ఉంది, లేకపోతే వాయిస్ ఇట్లా ఉంది, ఇవన్నీ మనం ఏది మార్చుకుంటే బాగుంటుంది, మనం ఇంకేముంటుంది, మనం ఏ కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని ఒకసారి కామెంట్ చేస్తే మనం కూడా మార్చుకుంటాం అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ.